ఫ్రెండ్స్, మల్బరీ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చాయో. కొద్దిగా పండితే పుల్లగా బాగుంటాయి. ఇది కూడా హెల్త్కు మంచిదట, షుగర్కి అన్నిటికీ మంచిదట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మేము కాచాం అంటున్నాయి. చూసారా, మీకు అందరికీ చూపించమని చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడే కళ్ళు విప్పుతున్న చంటి పాపలాగా ఈ మొగ్గలు ఎంత బాగున్నాయి చూడండి. ఎంత ఆనందం అనిపిస్తుందో. ఇలా వాటి టైం కల్లా మనకు కాస్తాయండి. నిజంగా చూడండి, చంటి పాప కళ్ళు ఇప్పకుండా ఎలా ఉంటుంది, అలా ఉంది కదా ఫ్రెండ్స్. నిజంగా చాలా హ్యాపీ నాకు. ఈ చామంతులు మనకు ధనుర్మాసం కల్లా విచ్చుతాయి మన టెర్రస్ గార్డెన్లో. ఎంత ఆనందంగా ఉంటుందో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ పాలకూర వేసాను, వచ్చేసింది. నెక్స్ట్ ఇటువైపు అంతా చుట్టూ కిచెన్ కంపోస్ట్ వేసాను, మట్టి కప్పేస్తాను. తర్వాత ఈ మొక్కకి ఈసారి మామిడి మొక్కకి బాగా పేడ కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, పేడ కూడా వేస్తున్నాను. ఈసారి ఈ మొక్కకి ఒక కాయన్నా కాస్తుందని నా ఆనందం అండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరందరూ విష్ చేస్తే మీ ఆశీస్సులతో ఒక్క కాయ నన్ను అభిమానించే వాళ్ళందరూ విష్ చేస్తే నాకు ఒక్క కాయన్నా వస్తుందని. అట్లీస్ట్ పిందెలు వచ్చినా లేకపోతే పూత వచ్చినా ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. టెర్రస్ గార్డెన్లో మనకు వెంటనే రాదు కదండి మామిడి. ఇది దేశవాళీ మామిడి, అంటు మామిడి కాదు, హైబ్రిడ్ మామిడి కాదు. సరదాగా మొలిచింది, వేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాగా ఈ మొక్కకి కొట్టేశాను ఇదంతా. మళ్ళీ చిగుళ్ళు వచ్చాయి, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఆ చిగుళ్ళని చూస్తే ఎంత ఆనందమో నాకు. సో ఇక్కడ నేను నిన్న మిగిలిపోయిన అన్నము, కిచెన్ కంపోస్ట్ వేశాను. దీని మీద మట్టి కప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇలాగా ఫుల్గా కప్పేస్తాను. ఇదంతా స్ప్రెడ్ చేస్తాను, మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను తిప్పతీగ నాటాను. మనకి ఔషధ మొక్కలు కూడా మన గార్డెన్లో ఇంపార్టెంటు. ఎందుకంటే ఇవి మనకి కషాయాలకు పనికొస్తాయండి. తిప్పతీగ ఆకులన్నీ తీసేసి నాటేశాను. మేము తెల్లవి పూస్తున్నాము, మావి చూపించవా అని అడుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా ఇప్పుడిప్పుడే కళ్ళు ఇచ్చుతున్నాయి చిన్న పాపల్లాగా. ఎన్ని మొగ్గలు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కళ్ళు ఇప్పుతున్నాయి. చామంతులు చూస్తే వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్స్. చాలా బాగా విచ్చుతాయి, మంచి స్మెల్ చామంతులు కానీ బంతులు కానీ. తెల్ల గల్జేరు పునర్నవ అంటారు కదా, ఇది కూడా మనకు కషాయాలకు పనిచేస్తుంది ఫ్రెండ్స్. టెర్రస్ గార్డెన్లో కంపల్సరీ ఇవన్నీ ఉండాలి ఫ్రెండ్స్. ఈ ఔషధ మొక్కలు అనేవి ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్స్ మనకు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వస్తున్నా మా తోటకూర. ఇదిగోండి, కాకరకాయ పక్కన చేరింది, పడి లేచిందండి. పొడి వేస్తే కొన్ని ఆవాలు ఉన్నట్టున్నాయి చూడండి, ఆవు మొక్కలు. ఇవి పాలినేషన్కి ఈ ఆవు పూలు చెట్లకి భలే పనికొస్తాయండి. ఎల్లో పూలు ఇన్సెక్షన్ అట్రాక్ట్ చేస్తాయి, మనకు పాలినేట్ అవుతుంది వెజిటబుల్ మొక్కలకి. అనదర్ మెడిసిన్ ప్లాంట్ ఫ్రెండ్స్. ఇది నేలవేము, ఇది రణపాలాకు. నేలవేము నిన్నే వేశాను, చాలా బాగా వస్తుంది. ఇది రణపాలాకు, కిడ్నీస్ క్లీన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మన టెర్రస్ గార్డెన్లో ఫ్రెండ్స్. ఇలాగ పెట్టేశాను కదా, మట్టి కప్పేశాను. ఇంక ఈ సారం అంతా దిగిపోయి సూపర్గా మనకు పూలు అనేది వస్తాయి. బెస్ట్ మెథడ్ అండి నా సామిరంగా. ఇంకా పూలు చూడండి, పేడ కూడా కొద్దిగా వేసాను, ఎండుపేడ. ఇంకా నా సామిరంగా ఎలా వస్తాయి చూడండి, మీకే చూపిస్తాను నేను. మనం అడగకుండానే మనం కొట్టిన మళ్ళీ వెంటనే చిగుళ్ళు వేసి మనకు ఫలాలు ఇచ్చేది చెట్టేనండి. నిజంగా అమ్మ లాంటిదండి చెట్టు, మన మదర్.